హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఫ్యాసినేటింగ్ ఫ్లేవర్స్. ఈరోజు నేను ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. లెమన్ కేక్ అన్నమాట. ఎలాంటి బీటరు విస్కర్ ఏం యూజ్ చేయకుండా ఈజీగా చేసుకోవచ్చు. మిక్సీ జార్లో వేసుకొని అన్నిటినీ మిక్స్ చేసుకోవడం అన్నమాట. స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1/2 కప్పు షుగర్ని పొడి చేసుకోవాలి. ఇలా పొడైన తర్వాత ఇందులోనే 1/2 కప్పు బటరు లేదా నార్మల్ ఆయిల్ కూడా మీరు యూస్ చేయొచ్చు. అలాగే 1/2 కప్పు కర్డ్. మీరు కర్డ్ ప్లేస్లో ఒక 2 ఎగ్స్ని యాడ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. అలాగే నేను 1 కప్పు మైదాని ముందుగానే జల్లించి పెట్టుకున్నాను. బేకింగ్ సోడా 1/4 టీ స్పూన్, అలాగే బేకింగ్ పౌడర్ కూడా 1/4 టీ స్పూన్ వేసుకోవాలి. లెమన్ జెస్ట్, లెమన్ పైన అది ఎల్లో కలర్ పొట్టు ఉంటుంది కదా, దాన్ని గ్రేట్ చేసుకోవాలి. ఎక్కువ వైట్ కనబడే వరకు గ్రేట్ చేయకూడదు, లేదంటే చేదు వస్తుంది. దాని తర్వాత మనము మిక్సీ జార్లో మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే ఇందులో లెమన్ జ్యూస్ వేస్తున్నా 1 or 2 టేబుల్ స్పూన్స్. మీరు కావాలి అంటే కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని వేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ బ్యాటర్ కొంచెం గట్టిగా ఉంది, సో కాబట్టి నేను కొంచెం మిల్క్ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత మిల్క్ నాకు పట్టాయి. ఇలా బ్యాటర్ ఇలా ఉంటే సరిపోతుందన్నమాట. అలాగే ఒక బాక్స్ తీసుకొని ముందుగానే దానికి నేను కింద బటర్ అప్లై చేసి బటర్ పేపర్ పెట్టుకున్నాను. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఫ్లోర్తో లేదా ఆయిల్తో కూడా డస్ట్ చేసుకోవచ్చు. ఇలా బ్యాటర్ని అంతా ఈ గిన్నెలో వేసేసి ట్యాప్ చేసుకోవాలన్నమాట. ఒక 2 సార్లు ట్యాప్ చేసుకున్న తర్వాత నేను ముందుగానే ఒక పాత్ర పెట్టుకొని కింద విసుక అలాగే స్టాండ్ వేసి పెట్టుకున్నాను. అది వేడైపోయింది. మనం ముందుగా చేసుకున్న కేక్ బ్యాటర్ మిశ్రమాన్ని ఇందులో పెట్టేసేయాలి. పెట్టేసి మూత పెట్టి ఒక 40 minutes వరకు బేక్ చేసుకుంటే సరిపోతుంది. 40 minutes అయ్యాయి. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాము. నేను ఇందులో నైఫ్ ఇలా గుచ్చి చూస్తున్నాను అన్నమాట. క్లీన్గా వచ్చింది. సో కేక్ అయిపోయింది. దీన్ని మనం చల్లార్చుకుందాము. ఇప్పుడు ఇది చల్లగా అయిపోయింది. దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకొని కేక్ని మోల్డ్ చేసుకుందాము. అలాగే బ్యాక్ సైడ్ ఉన్న బటర్ పేపర్ కూడా తీసేసుకుందాం. చూసారా, చాలా సాఫ్ట్గా వచ్చిందనమాట కేకు. ఇప్పుడు దీన్ని ఫ్రంట్ సైడ్కి టర్న్ చేసుకొని దీనిపైన ఒక చిన్న గ్లేజ్ తయారు చేస్తున్నాను నేను. ఒక 2 స్పూన్స్ షుగర్ పౌడరు, అందులోకి ఒక 1 స్పూన్ అంత మిల్క్ అండ్ 1 స్పూను లెమన్ జ్యూస్ వేసి మిక్స్ చేసుకోవాలి. మరీ థిక్గా ఉండొద్దు, మరీ లిక్విడ్గా ఉండొద్దు అనమాట. కొంచెం మీడియంలో ఉండాలన్నమాట. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ కోటింగ్ని దీనిపైన వేసుకోవాలి. ఇది లేకుండా కూడా బాగానే ఉంటుంది. మీరు కావాలంటే విప్పింగ్ క్రీమ్ని కూడా కొంచెం విప్ చేసుకొని అందులో లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇలా అయితే సింపుల్గా ఉంటుందని నేను ఇలా చూపిస్తున్నాను. అండ్ అలాగే నేను కొన్ని పైన స్ప్రింకిల్స్ నా దగ్గర ఎల్లో కలర్ ఉంటే అది వేస్తున్నాను. ఇది ఆప్షనల్. అంతే అండి, రెడీ అయిపోయింది. చాలా సాఫ్ట్గా ఉంది ఇది కేక్ అండ్ టేస్టీగా, కొంచెం పుల్లగా బాగుంటుంది అన్నమాట. మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.